తర్వాత 12వ ఆదివారపు ఆరాధనకు, అలాగనే ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. త్రిత్వం తర్వాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగంగా మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే ఈరోజు మనం ధ్యానించిన అంశము చెవులు తెరవబడ్డాయి, అలాగనే హృదయాలు తెరవబడ్డాయి. చెవులు తెరవబడ్డాయి, హృదయాలు కూడా తెరవబడ్డాయి. ఎలాగ తెరవబడతాయి లేదా ఎలా తెరవబడ్డాయి అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ లేఖనాల ద్వారా యేసు ప్రభు వారు ఎలాంటి వాడై ఉన్నాడో, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఈరోజు మనము ధ్యానం చేద్దాం. చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 వరకు ఉన్న లేఖన భాగాన్ని చూసినట్లయితే యేసు ప్రభు వారు చదవండి 31వ వచనం. ఆయన గట్టిగా చదవాలి. ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా ఎక్కడికి వచ్చారట? దెకపోలి అనే ప్రాంతానికి వచ్చారు. దెకపోలి అంటే దెక అంటే 10. ఎన్ని? 10. దెకపోలి అనే ప్రాంతం అంటే దెక అంటే 10. అందుకనే 10 ఆజ్ఞలు డెకలాగ్ అంటారు. డెకలాగ్ అంటే 10 ఆజ్ఞలు. కాబట్టి దెకపోలి అనే ప్రాంతానికి వచ్చారు అనగా డెక అంటే 10, పోలీస్ అంటే గ్రామము, లేకపోతే 10 పట్టణాలు, 10 గ్రామాలు ఉండే ఆ ప్రాంతం. చిన్న చిన్న పట్టణాలు 10 ఉంటాయి అన్నమాట. ఈ 10 ఊళ్ళు ఉన్న ఆ ప్రాంతానికి వచ్చారండి యేసుప్రభు వారు. ఎక్కడి నుంచి? తూరు సీదోను పట్టణాలు గుండా ఈ దెకపోలి ప్రాంతానికి వచ్చారు. అంటే ఆల్రెడీ ముందు ఒకసారి వచ్చి మరలా వచ్చారు అక్కడికి. ఈ ప్రాంతాలు అన్ని కూడా అన్యులు ఉండే ప్రాంతాలు, యూదులు కాదు, అన్యులు ఉండే ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు వారి గురించి ఆల్రెడీ తెలిసిన వారు విన్నవారు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఒక మోగా చెవిటి వాడిని ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఎవరిని? వినిపించలేదా? మరే చెవులేమన్నా మీకు కూడా యేసు ప్రభు వారి దగ్గర తీసుకురావాలా? మీకు కూడా చెవులు పనిచేస్తున్నాయా లేదా? మరి ఒకసారి చెప్పినప్పుడు వెళ్ళలేదే మీరు? వీళ్ళందరూ ఎవరు తీసుకొచ్చారంటే అక్కడికి? ఒక మోగ చెవిటి వాడిని. విన్నారు ఎప్పుడైనా? లేదా మీరు కూడా అందుకే వచ్చారా? అలాంటి వాడిని తీసుకొచ్చి ఈ 10 గ్రామాల ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని ఏమడుగుతున్నారంటే ఇతన్ని బాగు చేయమని యేసు ప్రభు వారిని బ్రతిమాలాడు. బ్రతిమాలిన తర్వాత యేసు ప్రభు వారు చేసిన ఆ అద్భుతాన్ని మనం అక్కడ గమనించాలి. అయితే మీరు గమనించండి, వారు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరట? తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? చెప్పండి అమ్మా. దేవుడికి స్తోత్రం. ఓహో, అంటే అతనికి చెవులు లేవు, నోరు లేదు. నీకు చేతులు లేవు, నోరు కూడా లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొంచెం వినండి వాక్యం జాగ్రత్తగా. ఈ మోగ చెవిటి వాడిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మోగవాడు ఏం చేయలేడు? మాట్లాడలేడు. చెవిటివాడు వినలేడు. మీరు ఎప్పుడైనా మాట్లాడకుండా బతకగలరా? మాట్లాడకుండా మీరు ఉండమంటే ఉంటారు ఒక రోజంతా? ప్రయత్నం చేయండి ఒక రోజంతా. చెవుల్లో దూదులు పెట్టుకొని ఒక రోజంతా వినకుండా ఉండండి. ఉండగలరా? మరి పుట్టినప్పటి నుంచి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడట?
వినలేడు, మాట్లాడలేడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క శారీరక జీవితము చాలా దుర్భరంగా ఉంది. పోనీ ఆత్మీయంగా బాగున్నాడా అంటే ఆ శారీరక బలము లేదా శారీరక సంతోషం లేకపోతే ఆత్మీయ ఆ సంతోషం కూడా లేదు, దొరకదు కదా. మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో, ప్రాచీన మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో, ప్రాచీన పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధిగ్రస్తుల్ని ప్రత్యేకంగా యూదులైనటువంటి వారు లేకపోతే ఆ ప్రాంతాల వారు ఎలా చూసేవారంటే, ఒకడికి ఒక రోగం వచ్చింది, ఒక వ్యాధి వచ్చిందంటే వాడు శాపగ్రస్తుడి కింద వారు లెక్కించేవారు. వాడు చేసిన పాపము, వారి తల్లిదండ్రులు లేకపోతే వారి పూర్వీకులు ఎవరో చేసిన పాపముకు వీడు శాపం అనుభవిస్తున్నాడు అని చెప్పి చాలామంది ఆ కాలంలో నమ్మేవారు. అందుకని ఈ మోగ చెవిటి వారి పరిస్థితి సమాజంలో ఎలా ఉండేదంటే, సమాజంలో ఎవరు అతన్ని చేర్చుకునేవారు కాదు, ఎవరు అతనితో స్నేహం చేసేవారు కాదు, ఎవరు వాడితో మాట్లాడేవారు కాదు, ఎవరు వాడి దగ్గరికి వెళ్ళేవారు కాదు, ఎవరు వాడి అవసరాలు అక్కర్లు అడిగేవారు కాదు. ఎందుకంటే అడగటానికి వాడికి వినిపించదు, వాడితో ఏమైనా మాట్లాడితే తిరిగి వాడేమి. ఎంత భయంకరమైన పరిస్థితులు చూడుంటాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఈ మోగ చెవిటివాడు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో మోగవాడు చెవిటివాడు ఉన్నాడు. అటువంటి వాడిని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే యేసుప్రభు వారు అక్కడ ఒక అద్భుతాన్ని జరిగిస్తూ మనందరికీ కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే యేసుప్రభు వారు అసలు ఎవరు, ఎలాంటి వాడు అనేది మనము ఈ లేఖనం ద్వారా తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, యేసుప్రభు వారు మనందరి మీద కనికరము కాపాడన్న సంగతి ఈ స్వస్థతను బట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారు ఎలాంటి వాడట? He is a compassionate God. కనికరము గల దేవుడు. ఆ కనికరం ఎలాంటిదనంటే, నువ్వేదైతే కోల్పోయావో, నువ్వేదైతే పోగొట్టుకున్నావో, నీకేదైతే లోపమో, నీకేదైతే లోటో దాన్ని నెరవేర్చి తీర్చి నీకు నూతన జీవితాన్ని ఇచ్చే కనికరం. అందుకనే యేసుప్రభు వారు కనికరము గల దేవుడు. అందుకే మీరు గమనిస్తే ఆ మోగ చెవిటి వాడిని మొట్టమొదటిగా ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? చూడండి, అక్కడ చదవండి అమ్మా. సమూహములో నుండి ఆయన వాడిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, ఒక గుడ్డివాడో, చెవిటివాడో, మోగవాడో అట్టి వాడిని ఆ లోకం ఎలా చూస్తుందట? శాపగ్రస్తుడిగా చూస్తుంది. వాడు ఇప్పుడు మన భారతదేశంలో కూడా అంతే కదా. చాలాసార్లు మనము కొంతమంది ఎదురొస్తే ఎదురెళ్ళం. ఎదురొస్తే ఎదురెళ్ళకూడదా? వెళ్ళకూడదా? అలాగైతే వెనక్కి తిరిగి వెళ్ళాలి అన్ని ఊర్లో. అలా అంతే కదా. ఎలాగెళ్ళాలి? వెనక్కి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ఎవడు ఎదురు వస్తాడా అని. అవునా? ఊర్లు వెళ్ళినా వెనక్కి తిరిగి వెళ్ళాలి. బస్సులు, లారీలు, కార్లు అన్నీ వెనక్కి వెళ్ళాలి, ముందుకు రాకూడదు. అంటే అలాంటి వారిని ఎలా చూస్తామంటే చులకనగా చూస్తాం. డౌన్ ట్రాడెన్ అంటే తొక్కివేయబడిన, వెలివేయబడిన వారిలా చూస్తాం, లోపాలు శాపాలు ఉన్న వారిని కదా. అలాగే ఈ వ్యక్తిని కూడా అలా చూస్తుంటే యేసుప్రభు అటువంటి సమాజంలో నుంచి మొట్టమొదట అతన్ని ప్రత్యేకపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడంటే, ఈ సమాజంలో ఉన్న పరిస్థితులు నీ మీద ప్రభావం చూపించకూడదు. మొదట నువ్వు మానసికంగా బలపడాలి, మొదట నువ్వు మానసికంగా స్వస్థపడాలి. అందుకే ఇప్పుడు మీరు గమనిస్తే కొంతమంది శారీరక బలహీనత ఉన్నప్పటికీ, కొంతమంది కాలు చెయ్యో పని చేయకపోయినా మానసికంగా దృఢంగా ఉన్నవారు ఏదైనా సాధించగలరు. ఎందుకు సాధించగలరంటే, వారు మానసికంగా బలపడాలి. మొదట మానసికంగా కుంగిపోయి ఆత్మీయంగా బలహీనపడి శారీరక లోపం ఉందనుకోండి, వాడు ఎందుకు పనికిరాడు.
వాడు ఏమీ చేయలేడు, వాడి బ్రతుకు భవిష్యత్తు కూడా లేదనుకుంటాడు. వాడు అలాంటి స్థితిలో ఉన్నాడు మోగా చెవిటి వాడు. అందుకే అట్టి వాడిని యేసుప్రభువు వారు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే సెపరేట్ హిమ్. అతన్ని వ్యక్తిగతంగా లేకపోతే సమాజంలో నుంచి, జనసమూహం నుంచి బయటికి తీసుకొచ్చాడు ఏకాంతముగా. మానసిక బలాన్ని ఇచ్చాడు మొదట. రెండవది అక్కడ ఏం చేశాడంటే అతన్ని ముట్టుకొని ఆ చెవుల్లో వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అనే మాట పలికాడు. ఆ మాటకు అర్థం ఏంటంట? తెరవబడుట. ఈరోజు మీరు గమనించాలి, దేవుడు ఎంత కనికర పూర్ణుడంటే ఈ మోగ చెవిటి వాడిని చూసి ఆయన ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచి ఆయన చెవుల్లో వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుక ముట్టి వానికి ఎఫ్ఫాతా అంటే దాని అర్థం ఏంటి? తెరవబడుట. తెరవబడుట అంటే మూసుకుపోయిన చెవులు తెరవబడాలి, మూసుకుపోయిన నోరు తెరవబడాలి. ఈరోజు మనకేం తెరవబడాలట? మూసుకుపోయిన మన హృదయాలు తెరవబడాలి, మూసుకుపోయిన మన మనోనేత్రాలు తెరవబడాలి. అందుకని ఆయన ఏ మాట పలికాడు? ఎఫ్ఫాతా, టు బి ఓపెన్డ్. తెరవబడుట, తెరుచుకొనుట. ఈరోజు యేసుప్రభువు వారు ఆ వ్యక్తిని జనసమూహం నుంచి బయటికి తీసుకొచ్చి మానసికంగా బలపరిచాడు. అతన్ని ముట్టుకొని అతని మీద చేతులుంచి ఆత్మీయంగా బలపరిచి శారీరక స్వస్థతనిచ్చి ఆయన కేవలము చెవులను నోటిని మాత్రమే తెరవక వాటితో పాటు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని కూడా తెరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం గమనించాలి, ఈరోజు మనము అనారోగ్యంతోనో వ్యాధితోనో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనల్ని ఎంత ప్రయత్నం చేసినా ఏం చేస్తాడు? ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడు? మనల్ని శారీరకంగా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? శారీరకంగా మనల్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక వ్యాధితో బాధపడి నీ దగ్గర ఉన్న ధనమంతటిని ఖర్చు పెట్టుకుని మొత్తానికి ఏదో చేసుకుని ఒక ఆపరేషన్ చేయించుకొని స్వస్థపడి శారీరకంగా బలపడి వచ్చావు. డాక్టర్ నీకు ఏమవుతాడు? డాక్టర్ నీకు ఏమీ కాడు. ఎందుకు కాడు? ఎందుకు కాడు? ఎందుకంటే ఆత్మీయంగా నీకు దగ్గర ఉన్న డాక్టర్ మొహం ఏంటో కూడా నీకు తెలియదు. తెలుస్తుందా? తెలుస్తుందా? ఒకవేళ తెలిసినా అతన్ని నువ్వు కేవలము ఒక డాక్టర్గానే చూస్తావు. కానీ వాస్తవానికి దేవుడు యేసుప్రభువు వారు ఇక్కడ చేసిన అద్భుతం ఏంటంటే ఆ మూగ చెవిటి వాని యొక్క హృదయాన్ని కూడా తాకాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే కేవలం శారీరక స్వస్థత కాదు, అతడు ఎంత కుమిలిపోతున్నాడో, అతడు ఎలా నలిగిపోయి ఉన్నాడో దేవునికి మాత్రమే తెలుసు. అందరూ చూసిన వారు ఏమనుకున్నారంటే వీడు మాట్లాడలేడు, వీడు వినలేడు అంటే శారీరక లోపాన్ని చూస్తున్నారు అందరూ కూడా. కానీ దేవుడే వాని మానసిక క్షోభ, వాని మానసిక వేదన, అలాగే ఆధ్యాత్మికంగా వాడు ఎంత నలిగిపోయి ఉన్నాడో, శారీరకంగా ఎంత బాధపడుతున్నాడో చూసిన దేవుడు. అందుకే ప్రత్యేకపరిచాడు, శారీరకంగా బలాన్ని ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, మానసిక బలాన్ని ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు. హృదయపూర్వకంగా తన హృదయాన్ని ముట్టాడు, హృదయాన్ని తీర్చాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఆయన కనికరము గల దేవుడు. నీ బాధ ఏంటో అర్థం చేసుకుంటాడు. కనికరం ఎప్పుడు వస్తుందండి? అవతలి వాడి బాధ ఎంతో లోతో మనకు తెలిసినప్పుడే కనికరం వస్తుంది అవతల వారి మీద. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో యేసుప్రభువు వారు జనులను చూసి ఏమంటున్నాడు? ఆయన జనసమూహమును చూసి వారు కాపరి లేని వారు, కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇంటి తిరగండి అమ్మా. దేవునికి స్తోత్రం. కొంతమంది పొద్దున్నే, కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది. ఏంటో తెలుసా? మంచి టాలెంట్ అలవాటు ఉంటుంది. అదేంటో తెలుసా? కళ్ళు తెరిచి పడుకోవడం.
దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చాలా జాగ్రత్తగా పెడుతున్నారు వాక్యం అనిపిస్తుంది, కానీ వాళ్ళ టాలెంట్ ఏంటంటే కళ్ళు తెరిచి పడుకోవడం. కళ్ళు తెరిచి పడుకోవడం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లేవండి. ఎందుకంటే బల్లారాధనకు వచ్చాం మనం. ఉందా ఆలోచన? ఉందా బల్లారాధనకు వచ్చిన ఆలోచన? కాబట్టి వాక్యము ఎంత ప్రాముఖ్యమో ఈ లేఖనం తెలియజేస్తుంది. ముందు మనం ముందుకెళ్తుంటే వాక్యం ఎంత లోతో, వాక్యం ఎంత అవసరమో తెలియజేస్తుంది. దేవుడు ఎంత కనికరపడుతున్నాడంటే జనసమూహాన్ని చూసి వారికి కాపరి లేనందున వారు విసిగి చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడ్డాడట. ఈరోజు పరలోకం నుంచి చూసి సర్వమానవారిని చూసి ఆయన ఏమనుకున్నాడంటే వీరు పాపము వలన మరణానికి, నాశనానికి సమీపిస్తున్నారని మన మీద కనికరపడి దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. నువ్వు అడిగావా? నేను అడిగానా? మనం అడిగామా? ఎప్పుడు అడగలేదు ఆయన రమ్మని. కానీ ఆయన మన మీద కనికరపడి మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ అనుభవాన్ని ఇవ్వటానికి, పరలోకంలో మనల్ని ఉంచడానికి ఆయనే మన మీద కనికరపడి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. కొంతమంది నోర్లు పడిపోతుంటాయి మధ్యలో. దేవునికి స్తోత్రం. అటువంటి కనికరము కలిగిన దేవుడు. రెండోది ఏంటో తెలుసా? దేవుడు తన అధికారాన్ని చూపిస్తున్నాడు ఈ స్వస్థత ద్వారా. ఆ అధికారం ఎలాంటిదనంటే సావరిన్ అథారిటీ, అంటే సార్వభౌమాధికారం. ఈ అధికారము మామూలు అధికారం కాదు. అంటే ఒక ప్రాంతానికో, కొంతమందికో, లేకపోతే ఒక స్థితికో కాదు, కానీ సార్వభౌమాధికారం అంటే సర్వ అధికారం, సర్వాధికారం. అధికారాన్ని ఇప్పుడు ఆయన ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ కేవలం శారీరక స్వస్థత ఒక్కటే చేయలేదు యేసుప్రభు వారు. ఎలాంటి స్వస్థత? శారీరక స్వస్థత ఒక్కటే కాదట. అక్కడ ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా 3 రకాలైనటువంటి స్వస్థతలు ఆయన ఆ మోగ చెవిటి వారి కొరకు చేయటం మనం చూస్తాం. ఎందుకనంటే ఈ మోగ చెవిటి వారి జీవితం ఎలా ఉందంటే మూసుకుపోయింది. కేవలం నోరు, చెవులే మూసుకుపోలే, ఆ వ్యక్తి జీవితమే మూసుకుపోయింది. ఆ వ్యక్తికి భవిష్యత్తే లేదు. అతను ఏమి సాధించలేడు. ఎందుకంటే శారీరకంగా నలిగిపోయాడు, శారీరకంగా బలహీనంగా ఉన్నాడు, మానసికంగా, ఆత్మీయంగా కూడా బలహీన పడిపోయి నలిగిపోయి క్షోభ అనుభవిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో మూసుకుపోయిన అతని జీవితాన్ని దేవుడు తన అధికారం చేత తెలుస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఎఫ్ఫాత అనే మాట పలికాడు కదా. వాస్తవానికి యేసుప్రభు వారు అతన్ని స్వస్థపరచడానికి పక్కకు తీసుకెళ్ళి తన చెవుల్లో వేళ్లు పెట్టి తన నాలుకను ముట్టి ఉమ్మి వేసి ఇంత చెయ్యాలంటారా యేసుప్రభు వారు? ఇంత చెయ్యాలంటారా యేసుప్రభు వారు? యేసుప్రభు వారు ఇంత చేసి స్వస్థపరచాలా? అంత అవసరం లేదు. ఆయన మాట సెలవిస్తే జరిగిపోతుంది. కానీ ఎందుకు ఆయన ముట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఉమ్మి వేయవలసి వచ్చింది అని అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ మనల్ని అన్ని విధాలుగా స్వస్థపరచడానికి, ప్రత్యేకంగా మోగ చెవిటి వాడిని శారీరకంగా, అలాగే మానసికంగా, హృదయపూర్వకంగా, ఆత్మీయంగా కూడా అతన్ని బలపరచడానికి దేవుడు చేశాడు. ఇప్పుడు యేసుప్రభు వారు చాలా స్వస్థతలు చేశాడు. ఆ స్వస్థతల్లో యాయిరు కుమార్తెని ముట్టుకొని కలితాకుమి అన్నాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అయితే ఆయన ముట్టుకోలేదు, కానీ ఆమె ఆయన అంగి ముట్టుకుంది. మరి శతాధిపతి దాసుడిని అయితే అసలు కలవనే లేదు, మాట మాత్రమే. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ మోగ చెవిటి వాడిని కూడా మాటతో స్వస్థపరచవచ్చు, కానీ ముట్టుకోవలసిన అవసరం ఏంటి? ఉమ్మి వేసి అతన్ని బలపరచవలసిన అవసరం ఏంటి అని అంటే అతన్ని మానసికంగా కూడా బలపరచడానికి, అలాగే శారీరకంగా స్వస్థత ఇవ్వటానికి, ఆధ్యాత్మికంగా అతని హృదయాన్ని దేవుడు తాకాడు కనుక ఆ హృదయము తెరవబడి ఆ అద్భుతము జరిగింది. అతని కొరకు ఒక నూతన ద్వారము దేవుడు తెరిచాడు. ఎఫ్ఫాత అంటే కేవలము చెవులు, నోరే తెరవబడటం కాదు, అతని భవిష్యత్తుకు ఒక ద్వారం కూడా తెరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అదే ఈరోజు నీ జీవితాల్లో కూడా
మరి మన జీవితాల్లో కూడా మూసుకుపోయిన ఏమైనా విషయాలను దేవుని ఎదుట పెడితే అవి తెరవబడతాయి. కాబట్టి ఆయన అథారిటీ, ఆయన లేఖనాలను నెరవేరుస్తూ నేనే సర్వాధికారము కలిగిన దేవుణ్ణు, నేనే లేఖనాల నెరవేర్పును, నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను, నేనే లోక రక్షకుణ్ణి అని చెప్పటానికి ఆయన లేఖనాలను ప్రవచనాలను నెరవేరుస్తున్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5-6 వచనాలను ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 35. చెవిటివాని చెవులు వెప్పబడును, గుడ్డివారి కన్నులు తెరవబడును, కుంటివారు తుప్పివలే గంతులు వేయును, అమ్మా మోగవాని నాలుక పాడుతుందట. ఇవి గమనించారా? ఈ మోగవాడు అలాగే చెవిటివాడైన ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి అవేమి చేయలేని వాడుగా ఉండగా యేసు ప్రభువు ఎప్పుడైతే అతను ముట్టుకొని అతని నాలుకను ముట్టాడో అవేమయ్యాట? తెరవబడ్డాయి. యెషయా ప్రవక్త ఇప్పుడు 800 సంవత్సరాల క్రీస్తు పూర్వము ప్రవచించిన ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తూ యేసు ప్రభువారు ఐఎమ్ ద సావరీన్ కింగ్, ఐఎమ్ ద సావరీన్ గాడ్ అని ప్రపంచానికి స్వస్థత ద్వారా తెలియజేస్తున్నాడు. ఎవడైనా ముట్టుకుంటే చెవులు తెరవబడతాయా? ఎవడైనా ముట్టుకుంటే నోరు మాట్లాడుతుందా అంటే జరగని పని, కానీ దేవుడు ముట్టుకుంటే జరుగుతుంది. అందుకని ఆయన తన అథారిటీ చూపిస్తున్నాడు. అండ్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ హీల్ యూ, స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తూ ఉన్నాడు ఆయన. యేసు ప్రభువారు ఆ స్వస్థత ద్వారా తన అథారిటీ, సర్వాధికారాన్ని లోకానికి చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన స్వస్థపరిచి నిన్ను బాగుపరచడం వరకే అయితే కాదు, స్వస్థపరిచి నిన్ను బాగు చేయడానికి వరకే అయితే దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే నిన్ను శారీరకంగానే కాదు, మానసికంగాను ఆత్మీయంగాను నిన్ను స్వస్థపరిచి నిన్ను బలపరుస్తాడు. అందుకనే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను శారీరకంగా బాగు చేయటానికే దేవుడు కాదు ఆయన. అలాంటి దేవుడిగా ఉండాలని కూడా ఆయన అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఉన్న స్థలం ఏంటి? అన్యుల స్థలం. దెకపోలి, తూరు, సీదోన్లు, అన్య ప్రాంతాలు. ఈ అన్యులు కేవలం యేసు ప్రభువు గురించి కొంత విన్నారంటే, ఆయన ఎవరో తెలియదు. అలాంటి వారికి ఆయన ఎలా పరిచయం అవ్వాలనుకుంటున్నాడంటే సర్వాధికారం కలిగిన దేవుడిగానే పరిచయం అవ్వాలనుకుంటున్నాడు. స్వస్థతలు చేసే ఒక డాక్టర్ లాగానో, స్వస్థతలు చేసే ఒక మాంత్రికుడు లాగానో దేవుడు పరిచయం అవ్వడానికి ఇష్టం లేదు. అందుకని యేసు ప్రభువు ఆ మోగ చెవిటి వారితో అంటాడు, ఈ విషయం ఎవరికి ఎందుకన్నాడు? వాస్తవానికి మనకి ఏదైనా అద్భుతం జరిగితే మనం 10 మందికి చెప్తాం, చేసిన వారు కూడా చెప్పమంటారు. ఎందుకంటే వాళ్ళకి పేరు రావాలి, మనకి గుర్తింపు రావాలి. కానీ యేసు ప్రభువు ఎందుకు ఈ స్వస్థత గురించి ఎవరికి చెప్పొద్దు అంటున్నాడంటే ఆయన మనుషులకు స్వస్థత చేసే ఒక వ్యక్తిగా పరిచయం అవ్వాలనుకోవట్లా. నీ జీవితాన్ని అన్ని రకాలుగా కట్టి నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపించే సర్వాధికారము కలిగిన దేవునిగా నీకు పరిచయం అవ్వాలనుకుంటున్నాడు దేవుడు. అందుకనే ఈ మార్కు సువార్త ప్రారంభంలోనే యేసు ప్రభువు అంటాడు, వారి పెదవులు నన్ను స్తుతించుతున్నవి కానీ 7వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన మాట్లాడతాడు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ ఇప్పుడు ఈ మోగవాడు కేవలం పెదవులతో నాకు స్తుతి చెల్లిస్తే సరిపోదు, వాని హృదయం కూడా తెరవబడాలి, వాని హృదయం కూడా నన్ను స్తుతించాలి. నేనే సర్వాధికారి అయిన దేవుణ్ణని వారు ఎరిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడు. అందుకే స్వస్థత గురించి ఎవరికి చెప్పొద్దన్నాడు, స్వస్థత గురించి ఎవరికి చెప్పొద్దన్నాడు. కాబట్టి అలాగ చెప్పిన ఆ దేవుడు ఇప్పుడు కేవలము వాని నోరు చెవులు తెరిచి ఉంచేస్తే సరిపోదు. అందుకే వాని హృదయాన్ని కూడా తెరిచాడు దేవుడు. మన హృదయాలు కూడా తెరవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన హృదయాలే దేవుడికి దూరంగా ఉన్నాయి. అందుకే ఈరోజు
చెప్పాను శుక్రవారం కూడా. దేవుడు కృపావరాలను మనకు బహుమానంగా ఇచ్చినప్పుడు, ఎన్నో కృపావరాలు ఇస్తే కేవలం స్వస్థత కృపావరం అనే ఎందుకు అనేక మంది వాడుతారు, ప్రజలందరూ కూడా ఎందుకు దాన్ని కోరుకుంటారంటే మనము శారీరక స్వస్థతకే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు ఏమడుగుతున్నాడంటే నువ్వు శారీరక స్వస్థత కోసం ప్రాకులాడొద్దు. దేనికోసం అంటే ఆత్మీయ రక్షణ కోసం నువ్వు సిద్ధపడాలి. ఆత్మీయ రక్షణ కోసమే నిన్ను నేను పిలుస్తున్నాను. శారీరక స్వస్థత అయితే కాదు, అది డాక్టర్ కూడా ఇవ్వగలరు, అది మనుషుల ద్వారా కూడా దేవుడు చేయించగలరు. దేవుడే ప్రత్యేకంగా దిగి వచ్చి చేయాల్సిన పని లేదు శారీరక స్వస్థత. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే ఆత్మీయ రక్షణ అనుభవాన్ని నీకు ఇవ్వడానికి. అందుకే హృదయాలు తెరవబడాలని కోరుకుంటున్నాడు ఆయన. చెవులు మూసుకుపోయిన నోరు, మూసుకుపోయిన కళ్ళు కాదు తెరవబడటం. ఆత్మీయంగా హృదయాలు తెరవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వారితో అంటున్నాడు, వీరి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి. అంటే ఏంటి దాని అర్థం? దేవుడు గొప్పవాడని, దేవుడు ఆరాధనకు పాత్రుడని నువ్వు నేను వాళ్ళు కూడా చెప్తున్నారు పెదవులతో. కానీ హృదయాలతో ఆరాధించగలుగుతున్నాం అంటే హృదయాలు ఎక్కడ లేవు. యేసుప్రభువు అంటాడు కదా, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము, అంటే నీ ఆలోచన, నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో దాని దగ్గర నీ హృదయం ఉంటుంది అని అంటున్నాడు. అంటే యేసుప్రభువును నువ్వు ప్రేమించట్లేదు. కేవలం మాట వరుసకి అక్కడ నిలబడి నువ్వేం చేస్తున్నావు అంటే స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పాట పాడుతున్నావు, అంతే. నీ హృదయం అక్కడ లేదు, నీ హృదయం దేవుని మీద లేదు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే హృదయపూర్వకంగా ఆరాధన కావాలి, హృదయపూర్వకంగా ఆయన్ను ప్రేమించాలి. అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ రక్షణ అనుభవాన్ని చూస్తావు. అది స్వస్థత కంటే గొప్పది. కానీ ఈరోజు అందరూ ప్రాకులాడేది ఏంటంటే స్వస్థత ఒకటే. ఎందుకంటే మనము శారీరకంగానే ఇంకా జీవిస్తున్నాము. అందుకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే పవర్, దేవుని అథారిటీని మనం చూడాలి. అథారిటీ ఏం చేస్తుంది తెలుసా? ఎండిపోయిన ఎముకలో జీవాన్ని నింపుతుంది. దేవునికి స్తోత్రం. ఆ కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు కొంచెం లేవండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పండి. ఆయన అథారిటీ, ఆయన సార్వభౌమాధికారం ఎలాంటిదట? ఎండిన ఎముకలో జీవాన్ని నింపగలదట, చచ్చిన వాడిని బతికించగలదట. ఇదిగో ఇలా మోగ, చెవిటి, గుంటి, గుడ్డి ఇలాంటి వారందరినీ కూడా బలపరచగలదట అథారిటీ. అందుకని పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4:13 అంటాడు, నన్ను బలపరచువాని ఉంది నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరిచే క్రీస్తు. నన్ను నేను బలపరచుకోలేను. నన్ను ఎవరు బలపరుస్తున్నారట? క్రీస్తు బలపరుస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? శారీరక బలం కాదు, అది గుర్తుపెట్టుకోండి. శారీరక బలం కాదు ఇక్కడ మాట్లాడేది పౌలు. ఆత్మీయ బలం, ఆత్మీయంగా బలాన్ని పొందటం కోసం మాట్లాడుతున్నాడు. యేసుప్రభువు కూడా అదే అడుగుతున్నాడు, నువ్వు ఆత్మీయ స్వస్థత పొందాలి, శారీరక స్వస్థత కాదు. ఏమంటే ఇప్పుడు మీకు 20 సంవత్సరాలు అనుకోండి, నీకున్న బలం, శక్తి, నీకున్న ఆ ఉత్సాహం 50 ఏళ్ళకి ఉంటుందా? 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి మీరే. 25 ఏళ్ళ వయసులో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? శారీరక బలం తగ్గిపోతుంటుంది, సడలిపోతుంటుంది. 50 ఏళ్ళకి అది ఉండదు, 60 ఏళ్ళకి అసలు ఉండదు, 70 ఏళ్ళకి నువ్వు చిన్నపిల్లల కంటే బలహీనమైపోతావు. చిన్నపిల్లోడే నేను కొట్టగలదు, చిన్నపిల్లోడే నీ మీద కలపడగలదు. అంటే ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు శారీరకంగా, నీ బలం ఏంటి? 10 మందిని నిలబెట్టగలవు, 10 బస్తాలు మొయ్యగలవు, ఎంత పనైనా ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయగలవు. కానీ ఇప్పుడు చేయగలుగుతున్నావా? శారీరక బలం కాదు ఇక్కడ దేవుడు ఇస్తానన్నది కోరుకుంటుంది. దేవుడు నువ్వు ఎలాంటి బలవంతుడు అవ్వాలంటే ఆత్మలో బలం పొందాలి. నువ్వు ఆత్మలో బలవంతుడు అవ్వాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని. పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో మనం చూస్తే పౌల్ని కొట్టారు, పౌల్ని చెరసాలలో వేశారు. పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడంటే ఒకసారి స్వార్థ ప్రకటించి వెళ్ళిపోతుంటే పౌల్ని అక్కడ కొట్టేసి రోడ్డు పక్కన పడేశారు. పరిశుద్ధాత్మ శక్తి లేపగానే ఆ దేవుడు అలా బలపరిచి లేపగానే ఇక దెబ్బలు తినేసినాడు. ఏం చేయాలి?
దెబ్బలు తినేసినప్పుడు ఏం చేయాలి? వద్దురా బాబు అనుకోవాలి. కానీ మళ్ళీ లేచి అక్కడికి వెళ్ళి ముందుకెళ్తే 10 మంది కనిపించారు. అక్కడ ఆ 10 మంది దగ్గర నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు. దేవుడికి స్తోత్రం. దేవుడు అలా బలపరుస్తాడు. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని సార్వభౌమాధికారము మనకు ఇస్తాడు. ఆ సార్వభౌమాధికారం ద్వారా మనల్ని బలపరుస్తాడు. అది 37వ వచనంలో మనం చూసినట్లయితే ఈయన సమస్తము ఆయనకి సాధ్యం కానిదేది లేదంటున్నారు జనాలు. అక్కడ ఏమంటున్నారు? ఈయన సమస్తాన్ని బాగు చేయగలడు. హీ కెన్ హీల్ ఎవ్రీథింగ్. అది అదా అని కాదు, ఏదైనా ఆయన లయపరచగలడు, ఏదైనా ఆయన బాగు చేయగలడు, ఏదైనా ఆయన సరి చేయగలడు. నీ జీవితంలో నీ పరిస్థితి ఏది, అది అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, మానసిక ఇబ్బంది అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, నువ్వు దేవుని దగ్గర పెడితే ఆయన సమస్తాన్ని బాగు చేయగలడు. సమస్తాన్ని బాగు చేస్తాడు. అటువంటి అధికారం ఆయనది, అటువంటి అధికారం. అందుకని నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన అధికారాన్ని గుర్తించాలి. కేవలం ఏదో స్వస్థతలు చేసి ఒక్క ప్రాంతానికి దేవుడు అనిపించుకోవడానికో, లేకపోతే 10 మందితోనూ పొగిడించుకోవడానికో, పూజలు అందుకోవడానికో ఆయన రాలా. ఆయన బేసికలీ ఈజ్ గాడ్. సర్వసాధారణంగానే ఆయన దేవుడు. నీ కోసం, నీ మీద, నా మీద, మనందరి మీద కనికరపడి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన జీవితాలను ఎలా కట్టాలనుకుంటున్నాడంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా మనల్ని కట్టడానికి, రక్షణ అనుభవం ఎలా ఉంటుందో నీకు చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన స్వస్థతల మీద దృష్టి పెట్టలే. అవసరం అయితేనే చేశాడు, తప్పదు అనిపిస్తే చేశాడు. అంతేగాని స్వస్థతలే చేసుకుంటే వెళ్ళా. ఈరోజు లోకంలో వెళ్ళి చూస్తే అందరూ కొంతమంది స్వస్థత పేరు మీద బతికేస్తున్నారు చాలామంది, తెలుసా? స్వస్థత అని పేరు పెట్టుకుని బతికేస్తున్నారు చాలామంది. కానీ దేవుడు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన 10% స్వస్థతలు చేశాడు. ఎంత? 10%. స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ అంతా కలిపి 10% ఉంటాయి. 90% యేసుప్రభువు వారు చేసింది ఏంటంటే స్వార్థ పరిచర్య. అందుకని మనల్ని అందరినీ కూడా ఆయన కోరుకుంటుంది ఏంటంటే స్వస్థతలు, శారీరక విషయాల మీద దృష్టి పెట్టద్దు. దేని మీద పెట్టాలి? ఆత్మీయ విషయాల మీద, పై సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి ఉంచండి అంటాడు. అందుకే పై సంబంధమైన విషయాలు, పర సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు. ఎందుకంటే ఈ శరీరం ఇప్పుడు నువ్వు స్వస్థత పొందావు, నువ్వు స్వస్థత పొంది ఆరోగ్యవంతుడు అయిపోయావు, ఎంతకాలం బతికేస్తావు? శరీరం తిరిగి ఏమైపోవాలట? మన్ను అయిపోవాల్సిందే, ఏదో ఒక రోజు వదిలేయాల్సిందే. దాని బలము, దాని శక్తి, దాని అందము అన్నీ పోతాయి. చివరికి ఏం మిగులుతుంది? నీ ఆత్మ. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయమని యేసుప్రభువు వారి స్వస్థత ద్వారా తెలియజేస్తున్నాడు. మూడోది ఏంటంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేనికంటే కాల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిన్ను ఆయన పిలుస్తున్నాడు. దేనికి అనంటే విశ్వాసము సాక్ష్యం కలిగి ఉండటానికి. దేనికి? విశ్వాసము సాక్ష్యం కలిగి ఉండడానికి. అయితే ఇక్కడ ఈ మోగ చెవిటి వారితో యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే దీన్ని ఎవరికి చెప్పగలుగుతున్నాడు? మరి ఇక్కడ సాక్ష్యం ఏది? దీన్ని ఎవరికి చెప్పొద్దు అన్నప్పుడు సాక్ష్యం ఏది? సాక్ష్యం అంటే ఏంటి? చెప్పడమే కదా. కానీ చెప్పొద్దు అంటున్నాడు యేసుప్రభువు వారు. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడంటే ఒక విషయం గుర్తుపెట్టుకు. ఇప్పుడు ఇందాక పాడేంటారు పాట, సాక్ష్యం ఇచ్చేదా? ఎందుకు పాడావు? అసలు అందులో వచనాలు లేకపోతే ఏమైనా చరణాలు గుర్తున్నాయి నీకు? ఉన్నాయా మనకి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? సాక్ష్యం అంటే ఎప్పుడు కూడా నీ స్వస్థతో, నీకు జరిగిన అద్భుతం, లేకపోతే నీ ఆస్తో, నీకున్న వస్తువులో సాక్ష్యం అవ్వకూడదు. యు ఆర్ ద విట్నెస్. నువ్వే సాక్షి అవ్వాలి. నువ్వే సాక్షి అవ్వాలంటే శారీరక సాక్షి కాదు, సజీవ సాక్షి. ఆత్మీయంగా దేవుడికి నువ్వు సాక్షిగా ఉండాలి. ఆత్మీయంగా. అందుకనే ఆ వ్యక్తికి జరిగిన స్వస్థత సాక్ష్యం అవ్వకూడదు. అందుకే స్వస్థత ఎవరికి చెప్పొద్దు అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఏం చెప్పాలి మరి ఆ వ్యక్తి ఇప్పుడు అనంటే తన జీవితాన్ని లోకానికి చూపించి, ఇప్పటి వరకు మూసుకుపోయిన నా జీవితం, మూసుకుపోయిన నా చెవులు, మూసుకుపోయిన నా నోటితో పాటు
మూసుకుపోయిన నా హృదయం తెరవబడింది, నాకు ఒక భవిష్యత్ ఏర్పడింది. ఆ నూతన జీవితానికి దేవుడే నా కోసం ద్వారాలు తెరిచాడు. అది చెప్పాల్సిన సాక్ష్యం. మనం సాక్షి చెప్పమంటే ఇక్కడ నిలబడి ఇలా చేతులు పట్టుకొని మైక్ నోట్ చేతి దగ్గర పెట్టుకొని, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు, దేవుడు నాకు కష్టాన్ని తీర్చాడు, దేవుడు నాకు ఇబ్బందులు తొలగించాడు, దేవుడు నా ఇంట్లో పెళ్లి చేశాడు. ఇవన్నీ ఏంటి? ఎన్ని చెప్పు అన్నీ శారీరకంగానే కనిపిస్తాయి. ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ నిలబడి నా హృదయాన్ని తెరిచాడు దేవుడు. ఎక్కడి నుంచి నాలో మార్పు వచ్చింది, ఆ మార్పుని నేను గుర్తించాను. ఎక్కడి నుంచి నేను వాక్యానుసారంగా బతుకుతానని చెప్పిన సాక్ష్యం ఎక్కడైనా ఉందా? ఎందుకు ఉండదంటే నువ్వు ఏం చేస్తావట చూడండి ఒకసారి. మనం 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. అందుకు నా కృప నీకు చాలును అమ్మా, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. గమనించరా దేవుడు ఏం చెప్తున్నాడు పౌలుతో? నీకంటే నాకంటే గొప్ప భక్తుడు ఎవరు? పౌలు నా శరీరం ఒక ముళ్ళు ఉంది ప్రభువా, ఆ ముళ్ళు తీసేస్తే కొంచెం బలంగా పరిచయం చేసేస్తాను, నీకోసం ఇంకా సువార్త ప్రకటించేస్తాను అని పౌలు చెప్తే, పౌలుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా కృప నీకు చాలేక ఆ ముళ్ళు అందులోనే ఉంచు. ఎక్కడ? నీ శరీరంలోనే ఉండని. ఎందుకంటే నీ బలహీనత ఏందో నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? శారీరక స్వస్థత నీకు అవసరం లేదు, నీ శరీరంలో ఉన్న రోగమో బాధో అలాగే ఉందని, కానీ నా పరిచర్యలో నువ్వు వాడబడతావు. నీ బలహీనత ఏందే నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు నీకు స్వస్థత రాకపోయినా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి కోసం బతకాలి. అందుకే ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ శారీరక స్వస్థత కోసం వచ్చిన దేవుడు కాదు ఈయన, నిన్ను ఆత్మీయంగా రక్షించడానికి, పరలోకంలో నిన్ను కూర్చోబెట్టడానికి వచ్చిన దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే స్వస్థతల వెనక అట్లా పరిగెట్టొద్దు. దేవుడి చిత్తమైతే నువ్వు ఇంట్లో కూర్చున్నా తగ్గిపోతుంది. ఊర్లు కొండలు గుట్టలు పట్టుకొని తిరగాల్సిన పని లేదు. అక్కడికి ఇక్కడికి ఆ సంఘానికి ఈ సంఘానికి, ఆ పాస్టర్ గారి దగ్గర ఈ పాస్టర్ గారి దగ్గర పరిగెత్తాల్సిన పని లేదు. దేవుడి చిత్తమైతే, దేవుడి కృప నీ మీద ఉంటే నువ్వు స్వస్థపరచబడతావు. ఇంట్లో ఉన్నా కూడా నీ విశ్వాసంతో ప్రార్థన చేయి. అంతేగాని నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి నూనెలు రాసుకొని కచ్చీపులతో మసాజులు చేయించుకున్నంత మాత్రం ఏమవుదు. దేవుడి చిత్తం ఉండాలి, దేవుడి కృప ఉండాలి. అర్థమైందా? అందుకని ఆయన కోరుకుంటుంది ఏంటంటే, నిన్ను పిలిచింది దేనికంటే శారీరక స్వస్థతల గురించి, శారీరకంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి సాక్షి చెప్పమని కాదు. దేని గురించట? ఆత్మీయ సాక్షిగా నువ్వు ఉండాలి. ఆత్మీయ సాక్ష్యం నువ్వు చెప్పాలి. అందుకని అక్కడ పాటలో కూడా మనం ఏమంటున్నాం? పల్లెటూళ్ళ జనుల రక్షణ భాగము నా పైన కలదు, క్రీస్తు ప్రభుని గురించి నాకు తెలిసినంత వరకు నేను సాక్ష్యం ఇస్తాను అనే మాటలు ఎందుకు రాశాడంటే, నువ్వు నీ పక్కవాడికో, నీ ఇంట్లో వాడికో, నీ కుటుంబానికో, లేకపోతే నీ స్నేహితులకో, నీ ఊరి వారికో, ఎవరికొకరికి నువ్వు సాక్ష్యం చెప్పాలి. నీ కళ్ళ ముందే ఎన్ని ఆత్మలు నాశనం అయిపోతున్నాయి తెలుసా? నీ కళ్ళ ముందే ఎన్ని ఆత్మలు నాశనానికి అగ్నిలోనికి వెళ్ళిపోతున్నాయి తెలుసా? దేనికి దేవుడు పిలిచాడో తెలుసు నిన్ను? దేనికి ప్రత్యేకపరిచాడో తెలుసా నిన్ను? దేవునికి సజీవమైన సాక్షిగా, ఆత్మీయ సాక్షిగా ఉండటానికి, ఎన్నో ఆత్మలను రక్షించడానికి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటాడు, శిష్యులను పిలుస్తూ అంటున్నాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. ఎలాగా? మనుష్యులను బట్టి జాగ్రత్తగా ఉండటానికి పిలిచాడట నిన్ను, నన్ను, మనందరినీ. అందుకని శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా చెయ్యండి. ఎలా చేయాలి? సర్వజనులను నాకు ఎలా చేయమన్నాడు? మేక్ దెమ్ మై డిసైపుల్స్. నా శిష్యులుగా మిమ్మల్ని అందరినీ, మనందరినీ మార్చమంటున్నాడు శిష్యులతో. శిష్యుడు అంటే ఏంటి? గ్రీక్ భాషలో మథేటాస్ అనే మాట రాయబడేది. మథేటాస్ అంటే లెర్నర్. లెర్నర్ అంటే నేర్చుకునేవాడు. ఏం నేర్చుకోవాలి నువ్వు? ఏం నేర్చుకోవాలట? యేసుప్రభు వారి అడుగుజాడల్లో నడవడం నేర్చుకో, యేసుప్రభు వారిని వెంబడించడం నేర్చుకో. అందుకే నన్ను వెంబడించి
మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటున్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని ఎలా మారుస్తాను? మనుషులను బట్టి జాలరులుగా. దట్స్ వై హీ కాల్డ్ us. అందుకే క్రీస్తు మనల్ని పిలిచాడు. అంతేగాని నీ స్వస్థతలు, నీ ఆస్తులు, అంతస్తులు సాక్షిగా చెప్పమని కాదు. నీకంటే గొప్పగా బతికే వాళ్ళు లేరా బయట? నీకంటే మంచి ఆస్తిపరులు లేరా బయట? ఉన్నారు. నువ్వు దానికి సాక్షి కాదు. దేనికట? క్రీస్తుకు సాక్షి, క్రీస్తుని ప్రకటించడానికి సాక్షి, మనుషులను పట్టడానికి సాక్షి, మనుషులను దేవుని యొక్క నడిపించడానికి రమ్మన్నాడు నేను. అంతేగాని నీ గురించి, నీ గొప్పల గురించి చెప్పుకోవడానికి కాదు. నాకు ఇదిగో ఎంత ఇచ్చాడు దేవుడు, నాకు ఇదిగో ఈ స్వస్థత చేశాడు దేవుడు, ఇదిగో నా పిల్లలకి ఈ స్థాయి ఇచ్చాడు దేవుడు, అది కాదు సాక్ష్యం. అర్థమైందా? అందుకని గమనించండి, ఎందుకు యేసు ప్రభువు మనల్ని పిలిచాడంటే ఆయన నిజమైన సజీవ సాక్షిగా, ఆత్మీయ సాక్షిగా మనం ఉండాలి. శిష్యులందరూ కూడా అలాగే ఉన్నారు. అందుకే శారీరకంగా వారు లెక్క చేయలేదు బ్రతుకుని. శారీరకంగా మనకంటే భయంకరమైన కష్టాలు అనుభవించారు వాళ్ళు, ఎన్నో శ్రమలు చూశారు వాళ్ళు. అయినా కూడా ఆత్మీయంగా బలవంతులుగా పరిచర్య ఎందుకు చేయగలిగారు తెలుసా? పౌలు కొట్టినా తిట్టినా ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి, ఆయన ఒక పక్క రోమీయుల ద్వారా, ఒక పక్క యూదుల ద్వారా శ్రమలు అనుభవిస్తున్నా, హింసించబడుతున్నా ఎందుకు సువార్త ఆపలేదు తెలుసా? ఆయనకు తెలుసు దేవునికి మనం ఎందుకు పిలువబడ్డాం. దేవుడి దగ్గరికి మనం ఆత్మీయ సాక్షులుగా ఉండడానికే, దేవుని ప్రకటించడానికే, అనేక మంది మనుషులను పట్టడానికే. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని బయటికి లాగండి అన్నాడు. ఈరోజు మీ పక్కింటి వాడు కాదు, మీ బంధువులు కాదు, ఎవరికీ నువ్వు సాక్ష్యం చెప్పలేవు. చెప్తే ఏం చెప్పుకుంటావు? ఇదిగో ఈ బీరువా దేవుడిచ్చాడు. తర్వాత బీరువా తీసి అందులో నగలు దేవుడిచ్చాడు. ఇవి తప్ప ఏమైనా చెప్పగలవు నువ్వు క్రీస్తు గురించి? చెప్తే భయం, చెప్తే భయం. ఉన్నది ఉన్నట్టుగా మోమాటం లేకుండా నువ్వు సాక్ష్యం చెప్పగలవా? దేవుడిని నమ్ముకో. ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? ఆ చెట్లంతా పుట్లంతా ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పగలవా? నీ బంధువులకి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మీ బంధుత్వాలు చుట్టరికాలు పోకూడదు. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎందుకు ఆయన సిలువేశారు తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఆయన, సత్యం మీద బోధిస్తాడు ఆయన. నువ్వు నీ బంధువులకి చుట్టాలకి చెప్పుకోలేవు. నువ్వు ఎలాంటి విశ్వాసం అవుతావు? మరి నువ్వు దేవుడికి ఎలా శిష్యుడివి శిష్యురాలు అవుతావు? యేసుప్రభువు వారు ఎలాంటి వాడు తెలుసా? మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో 14వ వచనం చదవండి, 13వ వచనం చదవండి. వారి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటం లేని వాడవే, దేవుని మార్గం సత్యముగా బోధించేవాడు. ఎలాంటి వాడంటే యేసుప్రభువు వారు మోమాటం ఉండదు, సత్యముగా దేవుని మార్గాన్ని ప్రకటిస్తాడు. ఎవరిని లెక్క చేయని వాడు, అవసరమైతే స్వార్థ కోసం ఎవరిని లెక్క చేయని వాడు. అలా ఉండమని నిన్ను పిలిచాడు దేవుడు. నువ్వేం చేస్తావు? చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర ఏం మాట్లాడవు. మాట్లాడితే నీ గొప్పలు చెప్పుకోవడానికి తప్ప నోరు తెరవు. మూసుకుపోయి నీ నోరు క్రీస్తు సాక్షిగా ఉండడానికి తెరువు. క్రీస్తు సాక్షిగా ఉండడానికి తెరువు. బంధువులు పోతే పోయిన. అందుకే యేసుప్రభువు ఏమంటాడంటే, నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అక్క చెల్లెళ్ళైనను, అన్నదమ్ములైనను, ఎల్లనైనను, పొలములైనను, స్థలములైన పోగొట్టుకున్నవాడు అంతకు మించి 100 పొందుతూ నేనిచ్చి నిత్య జీవం కూడా పొందుతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పు, నీ బంధువుల దగ్గర క్రీస్తుని సాక్షిగా, క్రీస్తుకి సాక్షిగా ఉండగలవా? ఉంటావా? మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పగలవా? నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అన్యాచారాన్ని లేకపోతే దురాచారాన్ని, మూఢనమ్మకాన్ని నమ్ముతున్నావు అంటే అసలు విషయం ఏంటంటే, మన వాళ్ళకి చెప్పడానికి మనం మానాలి కదా. ముందు మనం మానం కదా ఈ మూఢనమ్మకాలు. మనం మానం కదా, మానకుండా మనం ఎలా చెప్పగలం? ముందు నువ్వు మానేసి నిజమైన క్రీస్తు సాక్షిగా ఉండు. దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో, ఎలాంటి హెచ్చింపులోకి తీసుకెళ్తాడో చూడు. అది రుచి చూడాలి. అందుకు దేవుడు నిన్ను పిలిచాడు. అంతేగాని నీ శరీర స్వస్థతలు చేయడానికో, నేను బాగు చేసి బలపరిచి శరీరపరంగా నేను దీవించడానికో దేవుడు రాలేదు. రక్షణ అనుభవం నీకు ఇవ్వడానికి వచ్చాడు. అందుకే స్వస్థత కంటే రక్షణే గొప్పది. అందుకే పౌలు కూడా, ఈ శరీరంలో ముళ్ళు నేను స్వస్థపరచను, నా కృప నీకు చాలా అలా ఉంచు, కానీ నువ్వైతే నా పరిచయం చేయి, నేను వాడుకుంటాను అని పౌలు నిలబెట్టుకున్నాడు దేవుడు. కాబట్టి గమనించండి, దేవుని యొక్క కనికరం గొప్పది మన మీద. ఆయన అధికారం సర్వాధికారం.
అలాగే ఆయన మనల్ని పిలిచిన పిలుపు ఆత్మీయ సాక్షిగా ఉండడానికి పిలుపు. పత్రిక పాఠ్యంలో కూడా ఆయన ఆత్మ గురించి మాట్లాడతారు అపోస్తలుడైన పౌలు. రెండో కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే, రెండో కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతారు కదా, 3వ అధ్యాయము మనం అక్కడ గమనిస్తే 4వ వచనం చదవండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా యందు మేమే సమర్థులమని కాదు, కానీ ఎవరి వల్ల కలిగిందట? దేవుని వలన మాత్రమే కలిగింది. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా నువ్వు బలపడాలి అంటే దేవుని కృప అవసరము అని పౌలు అంటాడు. అందుకే మేము దేనికి పరిచారకులము? ఆత్మకే పరిచారకులు, అక్షరానికి కాదు. అక్షరం అంటే ఏంటంటే ధర్మశాస్త్రము, ఆత్మ అంటే నూతన నిబంధనల వాక్యము. మేము వాక్యానికి పరిచారకులము, ధర్మశాస్త్రానికి కాదు. ధర్మశాస్త్రం ఏంటంట? అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేస్తుంది. ఇప్పుడు చూడండి, శారీరకంగా నువ్వు ఎంత బలపడినా, ఎంత స్వస్థతలు పొందినా, చివరికి మరలా నువ్వు ఏమైపోవాలి? శారీరకంగా బలహీన పడిపోవాలి. కానీ ఆత్మ జీవాన్ని ఇస్తుంది, వాక్యము జీవితాన్ని ఇస్తుంది. అందుకే ఆయన వాక్యము ఎలాంటిదట? ఆయన వాక్యము జీవింపచేసే వాక్యము, ఆయన వాక్యము మారు మనసును కలుగు చేసే వాక్యము. అందుకే ఆయన వాక్యం గురించి అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా, చాకలి వాని సబ్బు వంటిది కాదా, నిన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా నిన్ను కడిగేది ఈ వాక్యం. అందుకే మేము పౌలు అంటాడు, మేము ఆత్మకు పరిచారకులము, అనగా వాక్యానికి పరిచారకులము. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలట? ఆత్మానుసారంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ఆయన ఈ పత్రికలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏంటంటే మొట్టమొదటిది, ట్రస్ట్ ఆన్ గాడ్స్ గ్రేస్. దేవుడి యొక్క కృప మీద నువ్వు ఆధారపడాలి. అందుకే అదే కదా అంటాడు పౌలు, నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు నాతో. ఆయన కృప మీద నమ్మకం ఉంచు. ఆయన కృప ఎలాంటిదంటే నిన్ను బలహీనతలో కూడా బలపరిచి నిలబెట్టగలదు ఆయన కృప. అందుకని మనం ఒకసారి 2 కొరింథీ 5వ వచనం చదవండి. చదువుకున్న లేఖన భాగం 3వ అధ్యాయం 5వ వచనం. నా వలన ఏదైనా అయినట్లుగా మా యందు మేము సమర్థులం కాదు, కానీ ఈ సామర్థ్యం ఎవరి వల్ల కలిగిందట? దేవుడి వలన మాత్రమే. ఎందుకంటే దేవుడు నీకు ఎంత శక్తి కావాలో అంత ఇవ్వగలడు. గాడ్ ఈజ్ సఫిషియంట్. ఆయన సరిపడా దేవుడు, నీకు ఎంత కావాలో అంత ఇవ్వగలడు. కాబట్టి గమనించండి, ఆయన కృప మీద, ఆయన సామర్థ్యం మీద, ఆయన శక్తి మీద నువ్వు నమ్మకం ఉంచాలి. నీ శక్తి మీద కాదు. మేము సమర్థులం కాదంటున్నాడు పౌలు. మనం ఏం చెప్తాం? చాలాసార్లు పౌలుని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఎంత గొప్పడో, 3 మిషనరీ పరిచర్యలు చేశాడు, 3 ప్రాంతాలు తిరిగి మిషనరీ పరిచర్యలు, ఎన్నో పట్టణాలు తిరిగాడు, ఎన్నో ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఇదంతా ఎవరి వల్ల అయిందని మనం అనుకుంటాం, పౌలు వల్ల అయిందని. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నా వల్ల కాదు, ఇదే దేవుడిచ్చిన సామర్థ్యం వల్ల నేను చేశాను అంటున్నాడు. దేవుడిచ్చిన సామర్థ్యం వల్ల. ఇందాక చదువుకున్న 12:9 కూడా 2 కొరింథీయులు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును, నీ బలహీనత ఏందే నా శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు చెప్తున్నాడు. అంటే మనం ఎప్పుడు బలహీనతగా ఉంటామో, శారీరకంగా బలహీనత కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం బలపడగలమంట. పౌలు యొక్క సాక్ష్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా శారీరక స్వస్థతే ఆరోగ్యము, శారీరక స్వస్థతే ఆశీర్వాదం అనుకోకూడదు. కొన్నిసార్లు శారీరక బలహీనత ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. శారీరక బలహీనత ఉన్నప్పుడు కూడా అలాంటి కృప మీద నువ్వు ఆధారపడాలని పౌలు చెప్తాడు. రెండో విషయం ఏంటంటే, రిలై ఆన్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. దేని మీద ఆధారపడాలి? ఆత్మ మీద ఆధారపడాలట. పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఏది సత్యమో మనల్ని చూపిస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది పరిశుద్ధాత్మ. పౌలు ఆత్మకు పరిచారకులు మేము అంటాడు. అంటే ఆత్మ ఏం చెప్తే చెప్తాం, మేమేది చెప్పం. ఆత్మ మమ్మల్ని ఏం చెప్పమంటే చెప్తాం. ఆత్మకే పరిచారకులము.
కాబట్టి నువ్వు కూడా ఆత్మ మీద ఆధారపడు, శరీరం మీద కాదు. నీ బంధువుల మీద, మంది మార్పుల మీద, నీ ఆస్తి అంతస్తుల మీద, నీ బలగం మీద, లేకపోతే నువ్వు దేని మీద ఆధారపడకూడదట. ఎందుకంటే చివరికి ఒకరోజు ఇవేవి నీకు అక్కడికి రావు. ఈరోజు ఆ మూగా చెవిటివాడు యేసుప్రభువు దగ్గరికి వచ్చాడు. ఆ బంధువులు ఎంతమంది ఉన్నా ఎవడైనా బాగు చేయగలిగాడా? ఎవడైనా అతన్ని సరి చేయగలిగాడా? చివరిలో 37వ వచనం అంటున్నాడు కదా, ఈయన అన్నిటినీ బాగు చేస్తున్నాడు. కాబట్టి దేని మీద ఆధారపడాలి తెలుసా? ఆత్మ మీద ఆధారపడాలి. డిపెండ్ ఆన్ గాడ్ స్పిరిట్, రిలై ఆన్ గాడ్ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆత్మ నిన్ను బలపరుస్తుంది. శారీరక బలం కాదు, ఆత్మీయ నిన్ను బలపరుస్తుంది. గలతీ పత్రిక 5:16 వచనం ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 5:16 అమ్మా, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు ఏం చేయరు మీరు? గమనించండి, ఆత్మానుసారంగా మీరు నడుచుకుంటే శరీరేచ్ఛను మీరు నెరవేర్చరట. శరీరేచ్ఛను నెరవేరిస్తే ఆత్మానుసారంగా నడుచుకోలేరట. ఇప్పుడు ఆత్మ మీద ఆధారపడితేనే ఆత్మానుసారంగా నువ్వు నడవగలవు. ఆత్మ ఏం చేస్తుంది? శరీర ఆశల్ని, శరీరేచ్ఛలను నెరవేర్చనివ్వదు. ఇందాక నేను చెప్పానే, మీ బంధువుల దగ్గర, మీ చుట్టాల దగ్గర, లేకపోతే ఎన్నో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు జరిగినప్పుడు ఎంతోమంది మీ బంధువులు కలుస్తారు. ముఖపరిచయం, రక్త సంబంధం, స్నేహబంధం, వీళ్ళందరినీ కలుస్తారు కదా. కలిసినప్పుడు ఎవరికైనా నిలబడి నువ్వు నిజమైన క్రీస్తు సువార్తను ప్రకటిస్తావా? చెప్తావా? ఎందుకు చెప్పవు తెలుసా? శరీరాన్ని నెరవేరుస్తావు. అప్పుడు నువ్వేమనుకుంటావు? మనకెందుకులే, ఇప్పుడు చెప్పావంటే నన్ను ఏదనుకుంటాడు వీడు, ఇప్పుడు చెప్పామంటే వీడు నన్ను ఏమనుకుంటాడు, మళ్ళీ ఇంకెప్పుడు నన్ను కలవడు, నా మాటలు వినడు, నా దగ్గరికి రాడు అనే భయంతో నువ్వు తప్పుకుంటావే. అదే శరీరాన్ని నెరవేర్చడం అంటే. కానీ ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏ పరిస్థితుల్లో ఉన్న సువార్త చెప్పమంటే చెప్పాలి. అందుకే వాక్యం అంటది, సమయమందు అసమయమందు దేవుడిని ప్రకటించాలి. సమయం ఏముండదు దానికి, దేవుడిని చూపించాలి, దేవుడిని ప్రకటించాలి. నువ్వు ఆత్మానుసారంగా ఆధారపడిన వారు అలాగే ఉంటారు. ఏమంటే చెరసాల నాయకుడికి సువార్త చెప్పేస్తున్నాడు పౌలు. చెరసాల నాయకుడు అంతకుముందు తెలుసు, పరిచయం ఉందా? అంతకుముందు పరిచయం ఉందా? ఎవడైతే అతన్ని పట్టి బంధించాడో అతనికే సువార్త చెప్తున్నాడు. అంటే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు నీ బంధువులకి నువ్వు చెప్పవు, నీ కుటుంబ సభ్యులకు నువ్వు చెప్పవు, నీ కళ్ళ ముందు నీ కొడుకు రోడ్డు మీద తిరుగుతుంటేనే చెప్పవు నువ్వు, అవునా? నీ కళ్ళ ముందు నీ పిల్లలు చర్చికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంటేనే ఆపలేవు నువ్వు. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు కోరుకుంటుంది అది. శరీరాంశాలను నెరవేర్చకూడదు. నువ్వు దేవుడి వలన ఆశీర్వదించబడాలి, లేదా రక్షణానుభవం చూసి పరలోకంలో దేవుడితో ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాట చొప్పున ఆత్మానుసారంగా జీవించడమే దేవుడికి కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నువ్వు ఈ లోక సంబంధమైన విషయాలు ఎన్ని చెయ్యి, దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. ఎందుకంటే శరీర సంబంధం శరీరంతోనే పోతుంది. నువ్వు ఎన్ని చేసినా. ఎంత గొప్ప గొప్పలు ఈరోజు లేరు భూమి మీద, ఎంత గొప్ప గొప్పలు ఈరోజు లోకం మర్చిపోయిందో చూడండి. ప్రపంచాన్ని గెలిచిన యోధులను కూడా ఈరోజు లోకం మర్చిపోయింది, ఎవరు పట్టించుకోడు. మహా అయితే ఒక బొమ్మ, రాతి బొమ్మ పెడతారు. శారీరకంగా నువ్వు సాధిస్తే, ఆత్మీయంగా నువ్వు సాధిస్తే ఎల్లప్పుడూ జీవిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకని మీరు గమనించాలి, ఆయన ఆత్మ మీద ఆధారపడి ఆత్మానుసారంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. శారీరక కోరికలు నువ్వు నెరవేర్చకూడదు. చివరిగా పౌలు చెప్పే మాట ఏంటంటే, రిఫ్లెక్ట్ గాడ్స్ గ్లోరీ. రిఫ్లెక్ట్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను నువ్వు ప్రకటించాలి, ప్రచురపరచాలి. పౌలు అంటాడు కదా, మోషే సీనాయి కొండ మీద నుంచి దేవుని సన్నిధిలో నుంచి కిందకు వస్తుంటే ఆయన ముఖం ఎలా ఉందట? ప్రకాశిస్తుందట. చదువుకొని ఈ పత్రికలోనే మాకు చెప్తాడు కదా, 2 కొరింథీ 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూద్దాం. మోషే గురించి ఉంటుంది, చదవండి. అందుకు మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన
మహిమ తగ్గిపోవడమేనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేదు. దేవుని మహిమను ప్రచురపరుస్తున్నాడు మోషే. అది తగ్గిపోతుంది, మోషేకి పూర్తిగా శాశ్వతంగా ఉండదు. కానీ దేవుని సన్నిధిని అనుభవించిన ఆ అనుభూతిని, దేవుని మహిమ ఎలా ఉంటుందో ఆ ఇశ్రాయేలీయులకు చూపిస్తున్నాడు మోషే. రిఫ్లెక్ట్, దేవుని ప్రభావం నీ మీద ఎంత ఉందో ఆ ప్రభావాన్ని లోకానికి నువ్వు చూపించాలి. లోకానికి నువ్వు చూపించాలి. అదే సాక్ష్యం అంటే. అంతేగాని దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, నేను దేవుడు నమ్ముకున్నాడు, 7 వారాలు వెళ్ళాను, 3 వారాలు ఉపవాసాలు చేశాను, ఇవన్నీ పనికిరానివి. దేవుడు ప్రభావం నీ మీద ఎంత ఉందో ఆ ప్రభావం లోకానికి నువ్వు చూపించాలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఆయన మహిమను నువ్వు ప్రచురపరచాలి. మోషే కిందకు వస్తుంటే ముఖం ప్రకాశించిపోతుంది, ఆ వెలుగు చూడలేక ఇశ్రాయేలీయులు వెరిస్తే మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు. దేవుడి ప్రభావం నీ మీద ఎంత ఉందో లోకానికి నువ్వు చూపించాలి. నిజమైన సాక్ష్యం అంటే అది. పౌలు చెప్తుంది అదే. మేము ఆత్మానుసారం నడుస్తాం, శరీరాచరణ నెరవేర్చాం, దేవుని కొరకు బతుకుతాం. బతుకుట క్రీస్తే చావైతే మేలు. నీ జీవితంలో దేవుడు అన్ని నీ కోసం తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని నీ కోసం తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకేది కావాలో, నీకేది అవసరమో దానికోసం దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు. చూడండి, మనందరి కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? ఆకాశాన్ని తెరిచాడు. ఎఫ్ఫాతా, ఆకాశాన్ని తెరిచి మన కోసం తన ప్రియకుమారుని పంపాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ కోసం ఏం చేశాడో తెలుసా? ఆయన నీ కోసం మరణించి సమాధిని తెరిచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ కోసం పరలోక మార్గాన్ని తెరిచాడు. పరలోక మార్గాన్ని తెరిచాడు. ఈరోజు నీకు ఏది అవసరమైతే దాన్ని తెరవగలడు. నీ జీవితం ఆగిపోయిందా, ఎటు కదలట్లేదా, నీ కోసం ఒక నూతన ద్వారాన్ని తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు నీకున్నాడు. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, నీ కోసం అన్ని చేయ సమర్థమైన దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు నమ్ముకొని నువ్వేం చేయాలట? ఆత్మీయంగా నువ్వు ఆయన్ని వెంబడించాలి. అప్పుడు నీ కోసం ఎన్ని అద్భుతాలైన దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయన కృప మీద ఆధారపడు, అలాగే ఆయన సామర్థ్యం మీద నువ్వు ఆధారపడు, అలాగనే ఆయన మహిమను నువ్వు లోకానికి ప్రకటించడానికి సిద్ధపడు. నిజమైన ఆత్మీయ సాక్షిగా నువ్వు ఉండాలి. ఆత్మ మీద ఆధారపడే విశ్వాసిగా మనం జీవించాలి. అలాంటి హృదయాలతో మనం బలను సమీపించాలి, ప్రభువును సమీపించాలి, ఆయన సన్నిధిని కూడాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడతాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.